ఆంధ్రప్రదేశ్లో 10th క్లాస్ స్టూడెంట్స్ కోసం గవర్నమెంట్ ఒక కొత్త ప్లాన్ తీసుకొచ్చింది. అదే 100 రోజుల యాక్షన్ ప్లాన్. అసలేంటి ఈ ప్లాన్? దీనివల్ల స్టూడెంట్స్కి నిజంగా మంచి జరుగుతుందా, లేకపోతే టెన్షన్ ఇంకా పెరుగుతుందా? పదండి, ఈ ప్లాన్ని లోతుగా పరిశీలించి అసలు సంగతేంటో తెలుసుకుందాం. 10th క్లాస్ ఎగ్జామ్స్ విషయంలో ఉన్నట్టుండి వచ్చిన మార్పులు చూసి చాలామంది స్టూడెంట్స్ ఇంకా వాళ్ల పేరెంట్స్ కూడా కాస్త కన్ఫ్యూజన్లో పడ్డారు కదా. అసలు ఈ కొత్త సిస్టమ్ ఏంటి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అని అందర్లోనూ ఒక్కటే టెన్షన్. సరిగ్గా ఈ కన్ఫ్యూజన్ను క్లియర్ చేయడానికే ప్రభుత్వం ఈ కొత్త ప్రణాళికను మన ముందుకు తీసుకొచ్చింది. సరే, ఈ ప్లాన్ గురించి పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం కొన్ని ముఖ్యమైన విషయాలు చూడాలి. అసలు ఈ మార్పులు ఎందుకు చేయాల్సొచ్చింది? ఈ 100 రోజుల ప్లాన్ అంటే ఏంటి? స్కూల్స్లో రోజూ ఏం జరగబోతోంది? ఇందులో ఎవరి బాధ్యతలు ఏంటి? అన్నిటికన్నా ముఖ్యంగా స్టూడెంట్స్ తెలుసుకోవాల్సిన విషయాలేమున్నాయో చూద్దాం. రైట్, ముందుగా మొదటి పాయింట్కి వద్దాం. అసలు ఇంత హడావుడిగా ఈ 100 రోజుల ప్లాన్ని ఎందుకు తీసుకురావాల్సొచ్చింది? దీని వెనుక కారణాలేంటో ఒక్కసారి చూద్దాం. ఇక్కడ మనం చూస్తే ముఖ్యంగా 4 కారణాలు కనిపిస్తున్నాయి. 1, ఈ సంవత్సరమే 10th క్లాస్కి కొత్త టెక్స్ట్ బుక్స్ వచ్చాయి. 2, దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి తగ్గట్టుగా సిలబస్ని మార్చారు. 3, ఇకపై బట్టి విధానం కాదు, స్టూడెంట్స్ కాన్సెప్ట్స్ అర్థం చేసుకొని సొంతంగా ఆలోచించేలా వాళ్ల స్కిల్స్ పెంచడంపై ఫోకస్ పెట్టారు. ఇక 4, సహజంగాని వీటన్నిటికీ తగ్గట్టుగా ఎగ్జామ్ పేపర్ మోడల్ను కూడా మార్చారన్నమాట. చూశారుగా, ఇన్ని మార్పులు ఒకేసారి వచ్చేసరికి స్టూడెంట్స్ వాళ్ల పేరెంట్స్ టెన్షన్ పడ్డం చాలా సహజం. ఈ కన్ఫ్యూజన్ను పోగొట్టి పిల్లలకి ఒక క్లియర్ డైరెక్షన్ చూపించాల్సిన అవసరం ఏర్పడింది. ఆ అవసరం నుంచే ఈ 100 రోజుల ప్లాన్ పుట్టింది. సరే, మరి ఈ సమస్యలన్నిటికీ పరిష్కారంగా ప్రభుత్వం తీసుకొచ్చిన ఆ 100 రోజుల యాక్షన్ ప్లాన్ అసలేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఈ ప్లాన్ డిసెంబర్ 6న స్టార్ట్ అయ్యి సరిగ్గా 100 రోజుల పాటు చాలా స్ట్రిక్టుగా అమలు కాబోతోంది. ఇదేదో మామూలు రివిజన్ ప్రోగ్రాం అనుకుంటే పొరపాటే. ఇది ఒక రకంగా చెప్పాలంటే స్టూడెంట్స్ని ఫైనల్ ఎగ్జామ్స్కి పూర్తి స్థాయిలో రెడీ చేసే ఒక ఇంటెన్సివ్ ట్రైనింగ్ ప్రోగ్రాం అన్నమాట. అయితే దీని ముఖ్య ఉద్దేశం స్టూడెంట్స్ మీద ఇంకాస్త భారం వేయడం అస్సలు కాదు. వాళ్లలో కాన్ఫిడెన్స్ పెంచడం, కొత్త ఎగ్జామ్ ప్యాటర్న్ మీద ఉన్న భయాన్ని పోగొట్టడం, ప్రాక్టీస్ కోసం కావాల్సినంత టైం ఇవ్వడం, అన్నిటికన్నా ముఖ్యంగా ప్రతి స్టూడెంట్ లెర్నింగ్ లెవెల్ను బట్టి వాళ్లపై పర్సనల్ కేర్ తీసుకోవడం, ఇవే ఈ ప్లాన్ వెనుకున్న అస్సలు లక్ష్యాలు. అంతా బాగుంది, కానీ ప్రాక్టికల్గా ఈ ప్లాన్ ఎలా వర్కౌట్ అవుతుంది? ఈ 100 రోజులు స్టూడెంట్స్ డైలీ రొటీన్ ఎలా ఉండబోతోందో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం. ప్రతిరోజు స్కూల్ టైమింగ్స్ని 3 ఇంపార్టెంట్ సెషన్స్గా డివైడ్ చేశారు. ఉదయం 8 నుంచి 9 గంటల వరకు రెమీడియల్ సెషన్. ఇందులో ముందు రోజు రాసిన టెస్ట్పై అనాలిసిస్, ఫీడ్బ్యాక్ ఇస్తారు. మధ్యాహ్నం 2:40 నుంచి 4 గంటల వరకు స్టడీ, ప్రాక్టీస్ సెషన్. ఇందులో ఆ రోజు టాపిక్పై బాగా ప్రాక్టీస్ చేయిస్తారు. ఇక సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్య ఆ రోజు నేర్చుకున్న దానిపై ఒక చిన్న స్లిప్ టెస్ట్ పెడతారు. అంటే ప్రతిరోజు ఒక కంప్లీట్ లెర్నింగ్ సైకిల్ పూర్తవుతుందన్నమాట. ఇందులో ముఖ్యంగా ఆ ఉదయం జరిగే రెమీడియల్ సెషన్లో టీచర్ల రోల్ చాలా కీలకం. ముందు రోజు టెస్ట్ పేపర్లు చూడటం, కొంచెం వీక్గా ఉన్న స్టూడెంట్స్కి స్పెషల్గా క్లాస్ తీసుకోవడం, బాగా చదివే పిల్లలకు ఇంకా టఫ్ క్వశ్చన్స్ ఇవ్వటం, అదే టైంలో పేపర్లు కరెక్ట్ చేసి మార్కులు ఎంటర్ చేయటం, ఈ పనులన్నీ ఆ ఒక్క గంటలోనే జరిగిపోవాలి. ఈ ప్లాన్లో మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ డిఫరెన్షియేటెడ్ లెర్నింగ్. అంటే ఏంటంటే క్లాస్లో అందరికీ ఒకేలా చెప్పడం కాదు, స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ను బట్టి వాళ్లని 2 గ్రూపులుగా విడగొట్టి ఎవరికి ఏది అవసరమో దానికి తగ్గట్టుగా టీచింగ్ ఇస్తారన్నమాట. ఇది ఈ ప్లాన్కి ఒక రకంగా గుండెకాయలాంటిది. ఓకే, మరి ఈ 2 గ్రూపుల మధ్య తేడా ఏంటో చూడండి. సి, డి గ్రేడ్స్ వచ్చే స్టూడెంట్స్ను రైజింగ్ స్టార్స్ అని పిలుస్తున్నారు. బేసిక్ కాన్సెప్ట్స్ అంటే లెవెల్ 1 ప్రశ్నలపై పట్టు సాధించడం వీళ్ల టార్గెట్. ఇక ఏ, బి గ్రేడ్ స్టూడెంట్సేమో షైనింగ్ స్టార్స్. వీళ్లు లెవెల్ 1 ప్రశ్నలతో పాటు ఇంకాస్త కష్టంగా ఉండే లెవెల్ 2 ప్రశ్నలు కూడా ప్రాక్టీస్ చేసి టాప్ స్కోర్ మేధిస్తారు. అయితే ఈ ప్లాన్ సక్సెస్ అవ్వాలంటే కేవలం స్టూడెంట్స్, టీచర్స్ కష్టపడితే సరిపోదు. ఇది ఒక టీమ్ ఎఫర్ట్. సో ఇందులో ఎవరి పాత్ర ఏంటి, ఎవరి బాధ్యత ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ ప్లాన్ని ప్రభుత్వం ఎంత సీరియస్గా తీసుకుందో చెప్పడానికి ఈ ఒక్క మాట చాలు.
అఫీషియల్ గైడ్లైన్స్లో ఎటువంటి విచలనం లేకుండా పాటించాలి అని చాలా స్పష్టంగా చెప్పారు. అంటే హెడ్మాస్టర్లు, టీచర్లు దీన్ని తప్పనిసరిగా అమలు చేయాల్సిందే. ఎలాంటి ఎక్స్క్యూజెస్కి ఛాన్సే లేదన్నమాట. ఈ సిస్టంలో ప్రతి ఒక్కరికి చాలా క్లియర్ రోల్స్ ఇచ్చారు. హెడ్మాస్టర్లు ఈ ప్లాన్ సరిగ్గా అమలయ్యేలా చూసుకోవాలి. సబ్జెక్ట్ టీచర్లు టెస్ట్లు పెట్టడం, రెమిడియల్ క్లాసులు తీసుకోవడం లాంటివి చేస్తారు. జిల్లా, మండల స్థాయి అధికారులు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తారు. ఇక పేరెంట్స్కి కూడా మెగా పీటీఎంలు పెట్టి వాళ్లకు పూర్తి సమాచారమిచ్చి ఈ ప్రాసెస్లో వాళ్లను కూడా ఇన్వాల్వ్ చేస్తారు. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆదివారాలు, పబ్లిక్ హాలిడేస్లో క్లాసులు పెట్టినప్పుడు స్టూడెంట్స్ సేఫ్టీకి, ముఖ్యంగా అమ్మాయిల భద్రతకు స్పెషల్ కేర్ తీసుకోవాలని స్ట్రిక్ట్గా చెప్పారు. అలాగే ఆ రోజుల్లో మధ్యాహ్న భోజనం కూడా ఖచ్చితంగా ఏర్పాటు చేయాలట. అంటే కేవలం చదువు మాత్రమే కాదు, స్టూడెంట్స్ వెల్ఫేర్ని కూడా దృష్టిలో పెట్టుకున్నారు. రైట్, ఇక చివరిగా స్టూడెంట్స్కి అత్యంత ముఖ్యమైన సెక్షన్కి వచ్చాం. ఈ ప్రిపరేషన్కి కావలసిన అఫీషియల్ మెటీరియల్స్ ఎక్కడ దొరుకుతాయి, ఏవి ఫాలో అవ్వాలో ఇప్పుడు చూద్దాం. చూడండి, వేరే వేరే ప్రైవేట్ మెటీరియల్స్తో కన్ఫ్యూజ్ అవ్వకుండా కేవలం ఈ 3 అఫీషియల్ సోర్సెస్ మీదే కాన్సంట్రేట్ చేయండి. ఒకటి స్టడీ మెటీరియల్స్, క్వశ్చన్ పేపర్స్ కోసం గవర్నమెంట్ ఇచ్చిన లీప్ యాప్. 2 ప్రాక్టీస్ మోడల్ పేపర్ల కోసం బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అఫీషియల్ వెబ్సైట్. 3 ప్రాక్టీస్ టెస్టుల కోసం మీ టెక్స్ట్ బుక్స్ చివర్లో ఇచ్చిన 2 మోడల్ టెస్టులు. ఇవి చాలు. సో ఫైనల్గా చూస్తే ఈ మొత్తం ప్లాన్ వెనుకున్న లక్ష్యం ఒక్కటే: స్టూడెంట్స్లో ఉన్న భయాన్ని, కన్ఫ్యూజన్ను తీసేసి ఈ కొత్త ఎగ్జామ్ ప్యాటర్న్లో సక్సెస్ అవ్వడానికి వాళ్లకొక క్లియర్, స్ట్రక్చర్డ్ పాత్ చూపించడం. అయితే ఇక్కడొక ప్రశ్న మిగిలిపోతుంది. కేవలం ఈ 100 రోజుల స్ప్రింట్, అంటే ఈ పరుగు పంద్యం, స్టూడెంట్స్ లాంగ్ టర్మ్ ఎడ్యుకేషనల్ ఫ్యూచర్ని నిజంగా మార్చగలదా? లేక ఇది కేవలం ఎగ్జామ్స్లో మార్కుల కోసం మాత్రమేనా? దీని అసలు ప్రభావం ఏంటనేది తెలియాలంటే మనం కొంతకాలం ఆగాల్సిందే.